స్కూల్ బస్సులను వాహనాలను నడిపే డ్రైవర్లు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడపాలని, ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు. గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్వెట్ హాల్లో గోదావరి కని సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరి కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ పాల్గొని పాఠశాలల, కళాశాలల యాజమాన్యానికి బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పాఠశాల, కళాశాల యాజమాన్యాలు, బస్ డ్రైవర్లు విద్యార్థులను తరలించే వాహనాలు ఫిట్నెస్ తప్పకుండా చెక్ చేసుకోవాలని, అలాగే మద్యం సేవించి వాహనాలను నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్ పాటించాలని, 2 వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో గోదావరి కని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రసాదరావు, మంతని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, 1 టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్, అనూష, ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్ఐ వెంకటేష్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, మంతని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, స్కూల్స్, కళాశాల ప్రిన్సిపల్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి సార్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించిన యాజమాన్యాలు, అదేవిధంగా స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులకు సంబంధించిన డ్రైవర్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి తాగి వాహనం నడపకుండా ఉండే విధంగా, అదేవిధంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయకుండా ఉండే విధంగా ట్రాఫిక్ రూల్స్ను వాళ్ళు పాటించి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా ఏ విధంగా అయితే ఉండాలో వారికి సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఏసీపీ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ మధు గారు కూడా అటెండ్ చేశారు. ప్రజలందరికీ మాది ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు, అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడొద్దు, ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు, వాళ్ళు సిగ్నల్ జంప్ కూడా చేయొద్దు. 2 వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు విధిగా హెల్మెట్ వాడాలి. అదేవిధంగా 4 వీలర్స్లో పోతున్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. దాని ద్వారా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగకుండా మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి. ప్రతి ఒక్కరూ పోలీసుకు సహకరించాలని కోరుతున్నాను.